నేటి ధ్యాన వాక్యము సంఖ్యాకాండము 32:23 వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈ మూలవాక్యానికి నేను పెట్టుకున్నటువంటి అంశం, మీ పాపము మిమ్మును పట్టుకొనును, జాగ్రత్త. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయుల్ని కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి విషయము మనకందరికీ తెలుసు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, స్వాస్యాన్ని స్వాధీనపరచుకోమని మరి ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వం నుండి విడుదల పొందింపచే నిమిత్తమై మోషేను పంపి, మోషే నాయకునిగా నియమించి మరి అరణ్యములో 40 సంవత్సరాలు అద్భుత రీతిగా పోషించి, ఆకలి కొనినప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, పూరేండ్లు కురిపించినటువంటి దేవుడు, సకల జనులు ఇశ్రాయేలీయులు దాహముతో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు వారి దాహాన్ని తీర్చుటకై బండలో నుండి జీవజలాన్ని కుమ్మరించిన దేవుడు, అనేకమైన అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు, మరి గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త. మరి ఇశ్రాయేలీయులను అరణ్యములో, ఎడారిలో వారిని పోషించారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంత అద్భుత కార్యాలు చూస్తూ ఉన్న ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను మరి ఆ యొక్క సముద్రాన్ని దాటించినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయి ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా అవతలి గట్టుకొచ్చారు. శత్రువులు అలాగే నశించిపోయారు. ఫరో రాజు కూడా ఆ సముద్రంలో పడిపోయి మరి హతమైపోయారు. ఆ విధముగా ఇశ్రాయేలీయుల ప్రజలను ఎంతో భద్రతతో, ఎంతో కాపుదలతో, ఎంతో సంరక్షణతో తన బిడ్డలను తన రెక్కల క్రింద కాచి కాపాడాడు. కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ఏ విధముగా కాపు కాయినో ఇజ్రాయేలీయుల ప్రజలను ఆ విధముగా కాపు కాస్తూ వచ్చినప్పటికీ ఇజ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి మరిచి, ప్రియమైనటువంటి బిడ్డలారా, మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తూ మరి భయంకరమైనటువంటి స్థితిలో వారు పాపము చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగో ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను హెచ్చరిస్తూ వారికి వచ్చే శిక్షను చూపిస్తూ, మరి మీరు ఈ విధముగా చేసిన ఎడల కానాను దేశాన్ని మీరు చూడలేరు. చివరికి ఇశ్రాయేలీయుల యొక్క పాపమును బట్టి వారు కానాను దేశాన్ని చేరుకోలేకపోయారు. చేరుకున్నది మరి 2 మాత్రమే. 6 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. మరి బిడ్డలు గాక, చిన్న బిడ్డలు గాక, మరి ఆ విధముగా బయలుదేరినప్పుడు ప్రియమైనటువంటి బిడ్డలారా, వారు దేవుని దృష్టికి పాపము చేసిన వారై వారు ఏం చేశారు? దేవునికి విరోధముగా నడుచుకున్నారు. అనేకమైన పాపములు చేశారు. విగ్రహాలు, దూడలకు మొక్కారు, వ్యభిచారము చేశారు, దేవుణ్ణి శోధించినారు. అనేక విధములుగా పాపము చేసినటువంటి వారుగా కనబడ్డారు. దేవుని యొక్క మాటను ఉల్లంఘించినారు. అందుకే సంఖ్యాకాండం 32వ వచనంలో మీ పాపము మిమ్మును పట్టుకొను. చూసారా? మీ పాపము మిమ్మును పట్టుకొను. ఈరోజు మన అంశం అదే, మీ పాపము మిమ్మును పట్టుకొనును, జాగ్రత్త. మరి ఇక్కడ యోబు గ్రంథం 24వ అధ్యాయం 19-20వ వచనం మనం చూస్తాం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని, చూడండి, పాపము చేసినటువంటి వారినట
పాతాళం ఏం చేస్తుందో పట్టుకొనును. దాని పాతాళం యొక్క పని ఏమిటంటే పాపము చేసిన వారిని పట్టుకుంటుందట. చూసారా, పాతాళము యొక్క పని అక్కడ మనం గమనిస్తున్నాం. యెషయా 5:14 ఏమి రాయబడిందంటే, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, పాతాళం అంట పాపం చేసే వారి ఎడల ఎదురు చూస్తూ ఉంటుందట. ఎదురు చూస్తూ ఆశ పెట్టుకొని ఉంటుంది. ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వెంటనే నోరు తెరిచి ఏం చేస్తుంది? వారిలో గనులైతేనే, సామాన్యులైతేనే, ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. హర్షించువారు ఆ పాతాళంలో పడిపోతారు. చూసారా, ఏమి ఇక్కడ మొకమాటం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ పాపం చేసే వారి ఎడల పాతాళము ఏం చేస్తుందంటే పుంజుకొని ఉంటుందని లేఖనము చెప్పబడతా ఉంది. అందుకే మీ పాపము మిమ్మును పట్టుకొను అంటే మీ పాపము ఫలము అక్కడ మీకు లభించును అని అర్థం మూల భాషలో. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పాపము అంటే అర్థం ఏంటి? అసలు ఇంతకీ పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఆదాముకు అవ్వలకు ఈ చెట్టు ఫలములు మీరు తినవద్దు అని చెప్పి ఆ ఏదెను వనంలో ఉన్న అన్ని ఫలములు తినండి, ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినవద్దని ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆ చెట్టు ఫలములు తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. పాపం అంటే ఏంటంటే క్రమపరిచాడు ఆయన దేవుడు. ఆ ఏదెను వనంలో అన్ని పండ్లు తిని మీరు ఆకలి తీర్చుకొని సంతోషంగా ఆనందంగా ఈ యొక్క ఏదెను వనములో మీరు జీవించండి అని చెప్తే ఆ ఆదాము అవ్వలు దేవుని మాట మర్చిపోయారు, దేవుని ఆజ్ఞని మర్చిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుని ఆజ్ఞని మర్చిపోవడం, దేవుని మాటని ఉల్లంఘించడం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వారు ఆ క్రమాన్ని తప్పిపోయారు. దేవుడు చెప్పినటువంటి ఆ క్రమాన్ని వాళ్ళు ఉల్లంఘించి ఏం చేశారు? ఆజ్ఞని అతిక్రమించారు. అందువల్ల వారు పాపము చేసిన వారుగా మార్చబడ్డారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ విధముగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అందువల్ల ఆ ఏదెను వనములో నుండి ఆదాము అవ్వలను ఏం చేశాడమ్మా? వెలివేశాడు, వారిని త్రోసిపుచ్చాడు. అందువల్ల ఆజ్ఞని అతిక్రమించుట వల్ల పాపము చేశారు. పాపములు రెండు రకాలు, ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపం. ప్రియమైనటువంటి బిడ్డలారా, జన్మ పాపము అంటే ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం జన్మ పాపం. కర్మ పాపము అంటే మానవులు స్వయం కృషి అపరాధం చేత చేసినటువంటి పాపాన్ని, మరి దాన్ని కర్మ పాపం అంటారు, తెలిసి చేయడం. ఈ రెండు పాపములు మానవుని సంప్రాప్తం చేసింది. అందువల్ల ఆజ్ఞ అతిక్రమించటం వల్ల పాపము. రోమా 5:12 ఏం రాయబడిందో గమనిస్తాం. ఇట్లుండగా చూడండి, ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుడంటే ఎవరు? ఆదాము అవ్వలు. పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము సంప్రాప్తమైంది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23 ఏం రాయబడిందంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము
చూసారా, పాపము చేస్తే వచ్చేది ఏంటంటే మరణమే. ఎవరు తప్పించలేరు. ఏమి వాడు గొప్పవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఎవరైనా సరే, వాడు గ్రీసు దేశస్థుడు కావచ్చు, ఇంకొక దేశస్థుడు కావచ్చు, ఎవరైనా సరే, ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. రోమా 6:23 ఏం రాయబడింది? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణం. మనం పాపం చేస్తే వచ్చే జీతం ఏంటంటే మరణం. రోమా 3:23 ఏం రాయబడింది? 3:23 ఏ భేదమును లేదు. ఇక్కడ మానవాళికి ఒక మాట చెప్తున్నాడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ దేశము లేదు, ఏ వర్గము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే ఆ కృపను పొందలేకపోతున్నారు. ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన మహిమలో జీవించేదానికి ఇష్టపడలేకుండా పోతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, 3వ అధ్యాయము 10 నుండి 18 వరకు ఇందుగూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు. చూడండి, ఈ లోకంలో చూస్తే నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడట. గ్రహించువాడెవడునూ లేడు. ఎంత చెప్పినా గ్రహించేవాడు లేడు. దేవుని వెదుగువాడెవడునూ లేడు. అసలు దేవుణ్ణి వెదకాలనే శ్రద్ధ కూడా లేదు. అందరూ త్రోవ తప్పి ఏమైపోతున్నారు? ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయవాడు లేడు. మేలు చేసేవాడు లేడు. ఒక్కడైనను లేడు. ఒక్కడు కూడా లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి, వారు గొంతుకు తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. తమ నాలుకతో అబద్ధములాడుచు మోసము చేయుదురు కదా. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వాళ్ళ పెదవుల క్రింద ఏముందంటే సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తాన్ని చిందించేదానికి వారి పాదములు పరిగెత్తుచున్నవి. చూసారా, సైతాను వారిలో దూరి ఈ కార్యాలు చేయించేదానికి పూనుకుంటాడు. అందువల్ల వాడు పరిగెత్తుతాడు. వాడు ఏం చేయాలో చేస్తాడు. వాడు పెదవుల క్రింద సర్ప విషం ఉంది. పగ తీర్చుకుంటాడు, చంపుతాడు, అన్ని విధాలుగా చేస్తాడు. ఇంకా నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వాళ్ళు శాంతి మార్గం ఎరగరు. వారి కన్నుల ఎదుట ఒక సమస్యని చిన్న ఇదితో సామరస్యం చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. సమస్యని సమస్యగా పెద్దదిగా చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడైతే మనకు ఒక శాంతి మార్గం ఇచ్చాడు. సమస్యకు ఒక పరిష్కార మార్గం ఇచ్చాడు. ఆ మార్గమున వైపు మనం చూచి దాన్ని పరిష్కరించుకోలేకుండా పోతూ ఉన్నాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని అసలు దీనికి అంతటికి కారణం ఏంటంటే దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ. చూడండి, దేవుని వాక్యము చెప్పుచున్న వాటన్నిటికీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. చూసారా, కాబట్టి ధర్మశాస్త్రానికి లోనై ఉండండి అని మనం ఎరగాలి. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ విధముగా వ్రాయబడింది. రోమా 6:12 నుండి 13 వరకు చూడండి. రోమా 6. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరము ఎప్పటికైనా మట్టిలో నుండి తీయబడింది,
మన్నైపోతుంది. ఒక సహోదరుడు, అయ్యా మేము చనిపోయినటువంటి వ్యక్తిని కాల్చుతాం, మీరు చనిపోయినటువంటి వ్యక్తిని మట్టిలో పూడ్చిపెడతారు. ఏంటి కారణం అంటే ఒకటే ఒక కారణం, మనము మట్టిలో నుండి తీయబడితిమి, మన్నైపోతాం. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు చెప్పే మాటలేంటి? నువ్వు మన్ను నుండి తీయబడితివి, నువ్వు మన్నైపోదువు కాక, ఆత్మ జీవింప చేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళును గాక అని చెప్తాడు. మనం మట్టిలో నుండి తీయబడ్డాం, తిరిగి మన్నైపోతాం. ఈ లోకంలో ఏ వస్తువైనా చెడిపోతుంది. మనం కొనుక్కునే వస్తువులు నిత్యం ఉంటాయా? మనము తోలే వాహనాలు నిత్యము ఉంటాయా? తుప్పు పట్టిపోతాయి, అన్నీ చెడిపోతాయి. ఏ వస్తువైనా బంగారు కాదు, ఏమి కాదు. ఏ వస్తువు కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా, ఈ కొద్ది రోజులే అవన్నీ చెడిపోతాయి. మట్టి చెడిపోతుందా? మట్టి చెడిపోతుందా అని అడుగుతున్నాం మేము. చూసారా, మట్టి ఎప్పుడు చెడిపోదు. దాన్ని ఎత్తుకొని పొట్లాం కట్టి నీ బీరువాలో పెట్టుకో, లాకర్లో. తిరిగి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా చూసుకో, ఆ మట్టి మట్టిగానే ఉంటుంది, అది చెడిపోదు. అందుకే క్రైస్తవులు మట్టి నుండి తీయబడితివి, నువ్వు మన్నైపోదువు కాక అని ఆ చేసిన మట్టిలోనికే పంపించి మరి ఆ విధముగా చేయబడతాడు. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే మట్టిలో నుండి నువ్వు తీయబడ్డావు, మళ్ళా మన్నైపోతావు, తిరిగి నువ్వు మళ్ళా లేస్తావు, జీవముతో లేస్తావు. యేసు ప్రభు 3వ దినమందు ఏ విధంగా లేచాడు? మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలము లేపబడతాం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున చదవండమ్మా 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఈ శరీరమందు పాపమును ఏలనీయకుడి, పాపాన్ని ఏలనీయబాకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు ఆ విధముగా మీ అవయవాలని, మీ దేహాన్ని దేవుని ఆలయంగా చేస్తే పాపం ప్రభుత్వం చేయదు, పరిపాలన చేయదు. కనుక 20వ వచనం 21వ వచనం అందులోని 6వ, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటికి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఈ లోకంలో ఎవడు పాపం చేసినా, ఏ కులస్తుడు కావచ్చు, ఏ మతస్థుడు కావచ్చు, ఏ వర్గం కావచ్చు, ఏ దేశము, ఏ పరదేశ్ కావచ్చు, పాపము చేసితే వారికి వచ్చే శిక్ష మరణం. అసలు పాపము అనేది ఎక్కడి నుంచి పుట్టింది? దీని ఆరిజిన్ ఎక్కడా అని ఆలోచన చేస్తే పాపము హృదయములో నుండి పుట్టింది, లోపల నుండి పుట్టింది. మార్కు 7:21. ఈ హృదయములో నుండి అనేకమైన పాపాలు పుట్టాయి. దయచేసి చూద్దాం. మార్కు 7:21.
లోపల నుండి అంటే అనగా మనుషుల హృదయముల్లో నుండి, మనుషుల యొక్క హృదయములో నుండి దురాలోచనలను. చూడండి, హృదయంలో నుండి ఎన్ని పాపాలు? 13 పాపాలు ఉన్నాయంట మానవుని హృదయంలో. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. యెషయా 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో? యెషయా 4వ అధ్యాయం. ఇప్పుడు 4 ఎముకలు కావాలి. ఇప్పుడు 4-5 ఎముకలు కావాల్సి వస్తుంది. ఆ దినమున 7 స్త్రీలట ఒక పురుషుని పట్టుకొని మేము, ఇక్కడ గమనించండి, 7 ఎముకలు. ఇప్పుడు 7 స్త్రీలు, 7 మంది స్త్రీలు. మేము మా అన్నమే తిందుము, మా అన్నమే మేము తింటామండి, మా వస్త్రములే కట్టుకుంటాం, నీ పేరు మాత్రము, కానీ మాకు నీ పేరు అంటే నువ్వు భర్త అని అనిపిస్తే చాలు. ఎవరు నీ భర్త అంటే అడుగునా అమ్మా అని చూపించేదాన్ని. నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఇక్కడ ఏం రాశాడు? ఒక్క పురుషుణ్ణి 7 మంది స్త్రీలు పట్టుకొని, అయ్యా నువ్వు మమ్మల్ని ఏం పోషించనక్కర్లే, మా అన్నం మేమే తింటాం, మా కూడు మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, కానీ నీవు మాకు భర్త అనిపించు. ఇంకొక ఆమె వచ్చి నాకు భర్త అనిపించు, ఇంకొక ఆమె వచ్చి నాకు భర్త అనిపించు. ఇప్పుడు దేవుడు తీసింది ఒక్క ఎముకైతే మానవుడు ఏం చేశాడు? కాపీ కొట్టి, ఒరే ఒక్క ఎముక తీశాడు, మనం ఇంకొక 5-6 ఎముకలు తీద్దాం అని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? 4-5 ఎముకలు తీస్తున్నారు. ఇదే పాపం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క క్రమశిక్షణను ఉల్లంఘించి చేస్తున్నటువంటి పాపం ఇదే. నువ్వు శ్రేష్ఠుడివే, అయితే నీ శ్రేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎంత చెప్పినా వినడంలా, కట్టుకున్న భార్యను విడిచిపెట్టి ఇంకొక భార్యను విడిచిపెట్టి ఇంకొక భార్యను విడిచిపెట్టి ఇంకొక భార్య, ఇలా వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ చివరికి భయంకరమైన దుస్థితికి దిగజారిపోతున్నాడు. పాపం అంటే అదే. కాబట్టి అందుకనే ఇక్కడ లిస్టులో రాశాడు. ఏమని? 7:21లో ఒక జాబితా ఇచ్చాడు. ఏమని జాబితా? మన హృదయంలో నుండి పుట్టేది ఏంటమ్మా? దురాలోచనలను, చెడ్డ ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములను, చెడుతనములను, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అంటే హృదయములో నుండి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నాయి. అందుకే ఇటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని ఖండితంగా చెప్పబడ్డది. ప్రకటన 21:8 వచనంలో ఏం రాయబడిందో చూస్తాం. ప్రకటన 21:8 వచనం. పిరికివారట, అవిశ్వాసులను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆ లిస్టులో పిరికివారు అంటే ప్రతిదాన్ని చూసి భ్రమపడేవారు, భయపడేవారు. అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు కూడా, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్నిగుండంలో పాలు పొందుదురు. ప్రకటన 22:15 చూద్దాం.
ప్రకటన 22:15 ఏం రాయబడింది? కుక్కలను, కుక్కలట. మాంత్రికులను. అంటే కుక్కలంటే ఏంది? కుక్కలనే కాదు, కుక్క బుద్ధి గల్లవాళ్ళు. ఒకప్పుడు ఉండే బుద్ధి మళ్ళీ ఇంకొకసారి వెంటనే మారిపోతుంది. కుక్క బుద్ధి ఏంటో తెలుసా? ఇట్ట చూడండి నా వైపు. కుక్క తోకాడించుకుంటూ పోతా ఉంటుంది నేరుగా, మళ్ళీ టక్కన ఇట్ట తిరుగుతుంది, అట్ట తిరిగి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ నీ వైపుకి వస్తుంది, నీ వైపు నుంచి వచ్చి మళ్ళీ అట్ట సందులో పోతుంది. అంటే దానికి ఎంత బుద్ధి మళ్ళతా ఉంటే అట్ట పోతా ఉంటుంది. అందే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములు ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట నుందురు. చూసారా? వెలుపట అంటే పరలోకానికి వెలుపట ఉంటారు. ప్రకటన 2:21-23 వరకు మనం చూస్తే మరొక మాట రాయబడింది. ప్రకటన 2వ అధ్యాయము 21-23 వరకు. మారు మనసు పొందుటకు నేను దానికి, అమ్మా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మారు మనసు పొందేదానికి నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. సమయం ఇచ్చాడు. మారు మనసు పొందేదానికి ఇటువంటి వారికి సమయం ఇచ్చారంట. అది తన జారత్వము విడిచిపెట్టి. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, సమయం ఇస్తాడు దేవుడు. మారు మనసు పొందేదానికి సమయం ఇస్తాడు. ఎంతోమంది దైవజనులని పంపించి ఆ దైవజనుల ద్వారా చెప్పిస్తాడు, అయ్యా నువ్వు మారు మనసు పొందు, అయ్యా నువ్వు మారు మనసు పొందు. ఈ మధ్య ఒక వ్యక్తి చెల్లెలు వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో ఒక మాట అన్నదట, అన్నా నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు నరకానికి పోతావు అన్నదట. డైరెక్ట్గా చెప్పేసింది. ఎందువల్ల అంత కష్టంతో అంత బాధతో వాళ్ళ చెల్లి చెప్పిందంటే, ఆయన రక్తాన్ని పంచుకుంది గనుక చెల్లి గనుక కఠినంగా హెచ్చరించింది. చూశారా ప్రియమైనటువంటి బిడ్డలారా? మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందలేదట. తనలో ఉన్న పాపములో నే ఉంది. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మారు మనసు పొందకుండా, దేవుని మాటలు వినకుండా, నీ హృదయాన్ని కఠినం చేసుకొని, నీవు తల తిప్పుకొని మెడవంచని పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడమ్మా? మంచమును పట్టించి దానితో కూడా. అయ్యా మంచాన్ని పట్టించి, మారు మనసు పొందకపోతే మంచాన్ని పట్టించి ఏం చేస్తాడు? దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. నేను వారిని బహుశ్రమల పాలు చేతును. తమాషా కాదు. నువ్వు మారు మనసు పొందలా, తప్పనిసరిగా మారు మనసు పొంది తీరాల. మారు మనసు పొందకపోతే నువ్వు శ్రమల పాలవుతావు. నువ్వు దేవుని యొక్క ఆ దేవుడు పెట్టే శ్రమల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి నువ్వు భరించలేవు. అందుకే ఏం చెప్తుంటారు కొంతమంది, ఏమ్మా నాయనా మనసు మార్చుకోరా, రే మనసు మార్చుకోరా, నాకు బండి కావాల్సిందే, నేను బండి ఇస్తేనే చదువుతా అంటారు కొంతమంది. రే మనసు మార్చుకోరా, నువ్వు పెద్దోడైన తర్వాత తీసిస్తా లేరా, ఆహా నాకు ఇప్పుడే కావాలా. మనసు మార్చుకో. తండ్రి చెప్పిన హితోపదేశాన్ని పట్టించుకో నీ క్షేమం కొరకు. అలాగే దేవుడు చెప్పిన బోధను నువ్వు తిరస్కరించొద్దు, ఆయన ఆజ్ఞల్ని తిరస్కరించొద్దు. లేకపోతే బహుశ్రమలు ఏం రాయబడింది? బహుశ్రమలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. చూసారా? వారి పిల్లలను కూడా నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని. అంతరింద్రియాలు అంటే లోపల ఉన్నటువంటిది, లోపల భాగం ఉన్నటువంటిది. అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. తల్లిదండ్రులకి నీ పాపాన్ని దాచిపెట్టవచ్చు, అన్నదమ్ములకి నీ పాపాన్ని దాచిపెట్టవచ్చు, నీ ఉపాధ్యాయులకు నీ పాపమును దాచిపెట్టవచ్చు.
నీ దైవ సేవకులకు నీ పాపాన్ని దాచిపెట్టవచ్చు, దేవునికి మాత్రం నీ పాపాన్ని దాచిపెట్టలేవు. ఆయన కన్ను ఈ లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని యొక్క కన్నంట ఈ లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వెక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో అన్నీ దేవుడికి తెలుసు. ప్రియమైనటువంటి బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు 16:9. కాబట్టి దేవుని యొక్క కన్ను ఎవరు యథార్థవంతులుగా ఉన్నారో వారి మీదనే దృష్టి ఉంచుతూ ఉందట. ఎవరు ప్రభువులో నమ్మకంగా ఉన్నారో, ఎవరు ప్రభువులో విశ్వాసంతో ఉన్నారో, ఎవరు నీతి మార్గంలో జీవిస్తున్నారో, ఎవరు విశ్వాస మార్గంలో జీవిస్తున్నారో, కనుక అటువంటి యథార్థవంతుల మీద ఉన్నదని వ్రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 16:9. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి. యెషయా 1:28 ఏం రాయబడింది చూద్దాం. యెషయా 1:28 ఒక మాట, అతిక్రమము చేయవారును పాపులను అమ్మా ఖచ్చితంగా. అందుకే ఈ రోజుల్లో ఒక్కొక్కరిని కాదు ఏరడం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సునామీని పంపిస్తున్నాడు. విశేషముగా వారందరూ సునామీకి చనిపోతున్నారు. కొన్ని దేశముల్లో భూకంపానికి బద్దులైపోతున్నారు. కొన్ని దేశంలో అగ్నిపర్వతాలు కాలి వారు చనిపోతున్నారు. కొన్ని దేశములో భయంకరమైనటువంటి కరువులు వచ్చి చనిపోతున్నారు. కొన్ని దేశముల్లో మరి ప్రియమైనటువంటి బిడ్డలారా అనేకమైన వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. ఆకలి మంటలతో చనిపోతున్నారు. కనుక ఒక్కొక్క గుంపుగా, అందుకే ఇక్కడ ఏం రాశాడు చక్కగా, పాపం చేసే వాళ్ళని విశేషముగా నాశనమైపోతారని దేవుని వాక్యం చెప్పింది జరుగుతూ ఉంది అక్షరాల. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే ఈ రోజుల్లో చాలా ఏం చేస్తున్నారంటే ఎంత చెప్పినా సాహసించి పాపం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డల ద్వారా చెప్తూ ఉంటే ఎంత చెప్పినా ఈ పాస్టర్లు చెప్తానే ఉంటారు, అదే కదా పాపము నుండి విడుదలగా, పాపము నుండి దూరంగా ఇయ్యే కదా చెప్తారు అని వాళ్ళకి ఏమైపోయిందంటే ఒక ఆర్డినరీ, ఒక సామాన్యమైన విషయంగా మారిపోయింది. అందువల్ల వాళ్ళు పాపమే వాళ్ళకి ఆహారం అయిపోయింది. ఈ రోజుల్లో చాలామంది పాపాన్ని అంటే వారి శరీరాలను అమ్ముకొని వారు జీవనం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది స్త్రీలు పట్టబడుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళు చేసే పనంతా ఏంటంటే మోసపు జీవితం. వాళ్ళకి కావాల్సింది నువ్వు కాదు, నీ హృదయం కాదు, నీ మనసు కాదు, నీ డబ్బు కావాలా, నీ ఆస్తి కావాలా, నీ అంతస్తులు కావాలా, నీ జీవితం పాడు కావాలా. ఈరోజు అనేక మంది స్త్రీలు, ఒకప్పుడు పురుషులు స్త్రీల జీవితాలని పాడు చేసేవారని చెప్పుకునేవారు. ఇప్పుడు అట్ట కాదు, స్త్రీలే పురుషులని పాడు చేస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే ఇక్కడ రాయబడింది. ఏం చేస్తున్నారమ్మా? సంఖ్యాకాండం 15:30 నుండి 31 వరకు. సంఖ్యాకాండం 15:30 నుండి 31. వాళ్ళు ఆహారము వాళ్ళకి ఆహారం కావాలా, వాళ్ళకి బ్రతుకు కావాలా, వాళ్ళకి జీవనం కావాలా. అందువల్ల ఈరోజు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? వాళ్ళు సంపద కావాలా. అందువల్ల ఒక మంచి ధనవంతులను పట్టుకుంటున్నారు, చూసి వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళ డబ్బు గుంజుతున్నారు, వాళ్ళ ఆస్తులను గుంజుతున్నారు, వారి నగలను గుంజుతున్నారు, అంత మోసం చేస్తూ వాళ్ళకి ఇక పాపము ఆహారం అంతే. ఈరోజు మనం తినకపోతే ఎంత ఆకలి అవుతుందో వాళ్ళకి పాపం చేయకపోతే అంత ఆకలి, పాపపు ఆకలి, పాపపు దాహం. ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి వ్యక్తి కొరకే కదా యేసు ప్రభు వెతుక్కుంటూ బావి దగ్గరికి వచ్చాడు. సమరయ స్త్రీని పట్టుకున్నాడు. అమ్మా, కాలము వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు.
దిస్ ఈజ్ అపాయింట్మెంట్ అవర్. ఇది నీకు ఒక అపాయింట్మెంట్ అవర్. దేవుడు దర్శించు కాలం. దేవుడు దర్శించాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమె ఏం చేసింది? పాపపు స్థలాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, పాపము చేస్తున్న వ్యక్తిని కూడా విడిచిపెట్టింది. 3 చెప్తారా? ఏం చెప్పినండి నేను విన్నారా? ఇప్పుడు చెప్పండి నాకు ఒకటి. పాపపు స్థలము విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, పాపపు వ్యక్తిని కూడా విడిచిపెట్టింది. దేవుని పాదాల దగ్గర పడిపోయింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నో మోర్ సిన్. ఇక పాపము చేయవద్దు. కాలము వచ్చే ఉన్నది, ఇప్పుడే వచ్చినది. నౌ ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆమె జీవితం మారిపోయింది. ఆ ఒక్క స్త్రీ వల్ల సమరయ పట్టణం అంతా కూడా రక్షించబడింది. రెండోది ఏంది తెలుసా? సాహసం ఎక్కువైపోయింది. సాహసం అంటే ఏందమ్మా? ధైర్యం ఎక్కువైపోయింది. పర్వాలేదులే, ఒక్క క్షణమే కదా, ఒక క్షణికమే కదా, ఒక్క ఇదే కదా. చూసారా, ఈ రోజుల్లో ఒక్క క్షణికములో మానవుడు తప్పిదం చేసి ఒక ముద్ర వేసుకుంటున్నాడు. ఒక క్షణిక సుఖము కొరకు ప్రియమైనటువంటి బిడ్డలు సాహసించి పాపం చేస్తున్నారు. పాపం చేసేదానికి కూడా సాహసం చేస్తుంది. సంఖ్యాకాండం 15:30 నుండి 31 వరకు. అయితే ఇక్కడ చూడండి, దేశములో పుట్టినవాడు, భారతదేశంలో పుట్టినవాడు కావచ్చు, ఇతర దేశస్తులు కావచ్చు, ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల సైతాన్ ఎట చేస్తా ఉందంటే, పాపాన్ని పాపంగా ఎంచి చూపించడంలా ఒక వ్యక్తికి. ఇది చేస్తే దేవునికి తప్పు అని ఎరగలేకపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది పాపము అని ఎరగలేకపోతున్నారు. అందువల్ల పాపము చేస్తే తప్పు అని ఎరగలేక పాపము చేయుటకు ఏం చేస్తున్నాడు? మానవుడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? పర్వాలేదులే, ఒక క్షణం. నా యేసు ప్రభు కృపామయుడు కదా, నా ప్రభువు కనికిరం గల్లవాడు కదా, నా దేవుడు దయా కనికిరాలు గల్లవాడు కదా, నేను దేవుని దగ్గర వెళ్ళి ప్రభు తప్పు చేశానని చెప్పేస్తే క్షమిస్తాళ్లే అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియమైనటువంటి బిడ్డ, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? చాలా కఠినంగా రాయబడింది. మరి తెలియని వారికి తెలియకుండా పాపం చేసినటువంటి వారు క్షమాపణ ఉందంట, కానీ తెలిసి చేసిన వారికి క్షమాపణ లేదు. తప్పని తెలుసు, అయినా కూడా సాహసంతో ధైర్యంగా తప్పు చేసేస్తున్నారు. దయచేసి చూడండి ప్రియమైనటువంటి బిడలారా, మరి ఇక్కడ ఏం రాయబడిందో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26 నుండి చూద్దాం. మనము అయ్యా ఇక్కడ వినండి, సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం అంటే ఏంటి? దేవుడు అంటే ఎవరు? దేవుణ్ణి ఎట్ట విశ్వసించాలా? దేవుణ్ణి ఎట్ట నమ్మాలా? మారు మనసు అంటే తెలుసు, రక్షణ అంటే తెలుసు, బ్యాప్టిజం అంటే తెలుసు. అన్ని అనుభవ జ్ఞానాలు పొందుతారు కానీ మనసు మారదు. కానీ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా అంటే తెలిసి పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. మన పాపాల కోసం బలి అయింది ఒక్కసారే దేవుడు, ఇక మరలా కాదు. బలి ఉండదు, కానీ న్యాయమైన తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండును. చాలు, తీక్షణమైన అగ్ని ఇక ఉండును. 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పుడుట
బహు భయంకరం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, సంఖ్యాకాండము 15:30-31 చక్కగా రాశాడు. ఏమని? సాహసించి పాపం చేస్తాం. అదేముందిలే కానీ, దాంట్లో ఏముందిలే కానీ, పర్వాలేదు అంతే. మనం చేస్తాము, మనం చేయిస్తాం కూడా, మేకింగ్ చేస్తాం, అంటే తయారు చేస్తాం పాపాన్ని. పర్వాలేదు కానీరా, చేయరా. చూశారా? పాపాత్మ మనలో ఉండి పాపం చేయిస్తుంది. వారు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వారి యొక్క దోష శిక్షకు వారే కారకులు. దేవుడు వేసే శిక్షకు ఎవరు కారకులు? వారి దోష శిక్షకు వారే కారకులు అని రాయబడింది. కీర్తన 9:17 ఏం రాయబడింది తెలుసా? ఈ విధంగా మనం దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఈ పాప కోపములో మనం గాన ఉన్నట్లయితే, మనము ప్రియమైనటువంటి బిడలారా, మనకు వచ్చేది మరణమే. అందుకే 9:17 వచనంలో ఏం రాయబడింది? దేవుని మరచు జనులందరూ ఎక్కడ దిగుతారమ్మా? వాళ్ళకి సేఫ్టీ ప్లేస్ ఉంది. ఏందే అది? సేఫ్టీ ప్లేసా? ఏం బాబో? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకం. అగ్నిలో మాడుతూనే ఉండాల. దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అని రాయబడి ఉంది. యోబు 7:9 ఏం రాయబడిందో చూద్దాం. యోబు 7:9 చూడండి దయచేసి. అయ్యా, మేఘం విడిపోతుందట. ఏమ్మా? మేఘము విడిపోయే కొద్దిసేపటికి ఆ మేఘము అదృశ్యమైపోతే కంటికి కనబడదు. పాతాళానికి దిగిపోయిన వారు తిరిగి మళ్ళా ఎప్పుడు ఇంకా రారు. ఏ పాపాన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ పాపాన్నైతే ముద్దు పెట్టుకుంటున్నావో, ఏ పాపానికి ఆకర్షితుడు అవుతున్నావో, ఏ పాపాన్ని ఆహారంగా పుచ్చుకుంటున్నావో, ఏ పాపము సాహసించి చేస్తున్నావో, అదే పాపము నేను సర్పంలాగా కాటివేసి నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది. కీర్తన 73:1 ఏం రాయబడు? ఎవరైతే మీ హృదయాలను శుద్ధిపరచుకోవాలని అనుకుంటారో వారి మీద దేవుని దయ ఉంది. ఎవరైతే పశ్చాత్తాప పడాలనుకుంటారో వారి మీద దేవుని కనికరం ఉంది. తమ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని కనికరం పొందుతాడు. ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు, పాపాన్ని వదులుకోలేకపోతున్నారు. తమ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకునివాడు కనికరము. ఒప్పుకుంటున్నారు కానీ తప్పుకుంటున్నారు. మళ్ళా ప్రియమైనటువంటి బిడలారా, అయితే ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము. హల్లెలూయా. నువ్వు దేవుని కనికరం పొందాలని ఆశపడుతున్నావా? కీర్తన 7:12-13 చదవండి. ఒకడును ఒకవేళ చెప్పే బోధలు వినకపోతే ఆయన తన ఖడ్గమును ఏం చేస్తాడు? ఎంతోమంది వచ్చి చెప్తున్నా, అయ్యా ఇదిగో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, అయ్యా నీ యొక్క మోస జీవితాన్ని విడిచిపెట్టు, ఇదిగో నీ అలవాటుని విడిచిపెట్టు, నీ దుర్మార్గ స్థితిని విడిచిపెట్టు అని చెప్తే మళ్ళకపోతే ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కువ పెట్టి, చూసారా, విల్లు ఎక్కువ పెట్టి సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ శాసనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చాలండి. ప్రియమైనటువంటి బిడలారా, కీర్తన 32:1 ఏం రాయబడిందంటే, తమ అతిక్రమముల నిమిత్తమై పరిహారము నందువాడు, ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడని రాయబడింది. కీర్తన 32:1
తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కీర్తన 51:17 దేవుని ఎదుట మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి విరిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలు. విరిగిన మనసు. నీకు మంచి జీవితం, మంచి భవిష్యత్తు దేవుడు సిద్ధపరిచున్నాడు. నీవు కొంతలోనే అనుకుంటున్నావు, కానీ అది చాలా దేవునికి సరైనది కాదు. కానీ నీ కొరకు, నీ ప్రణాళిక కంటే, నీ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి, దేవుని యొక్క తలంపులు గొప్పవి. నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తుచ్చమైన అభిలాషకు మనం భ్రష్టత్వంకి అప్పగించుకుంటున్నాం. దేవుడు నీ పట్ల ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంది. నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. మంచి నువ్వు అనుకుంటున్నావు నేను అధముడిని. నువ్వెప్పుడు అధముడు కాదు, నువ్వెప్పుడు ప్రథముడివే. ప్రియమైన బిడ్డ, దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపడి. ఎంతకాలం ఈ పాపానికి దాసుడు. అందుకే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి. నువ్వు ఎన్ని బలులు, ఎన్ని దాన ధర్మాలు, ఎంత డబ్బులు, ఎన్ని కోడెలు, ఎద్దులు, రక్తాలు, ఇవన్నీ చేయడం వేస్ట్. నీ పుణ్యకార్యాలు చేయడం వేస్ట్. నీ కర్మకార్యాలు చేయడం వేస్ట్. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నీవు ఏం చేయాలంటే పాప విషయమై రోసి పశ్చాత్తాపడాల, కన్నీరు కార్చాలి. అయ్యో నేను ఘోరమైన పాపం చేశాను ప్రభా, బలహీనుని ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని దగ్గరికి వస్తే దేవుడిని నిన్ను ఆయన కవిటి చేర్చుకొని ముద్దాడి ఆయన రక్తం చేత కడిగి నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైన బిడ్డగా తీర్చిదిద్దుతాడు. ఒక ఉన్నతమైన బిడ్డగా. మనము మనస్సు మార్చుకోవడం, అక్కడే సాతానుడు మనల్ని బాగా దెబ్బకొడతాడు. దాని పనంతా ఏంటంటే దేవుని వైపు మరలకూడదు, దేవుని వైపు తిరగకూడదు, మంచి కార్యాలు చేయకూడదు, నీతిగా జీవించకూడదు. దానికి చెడ్డ కార్యాలు చేస్తా, చేయరాని కార్యాలు చేస్తా ఉంటే దానికి చాలా సంతోషం. కాబట్టి క్షణికమైన ఈ సంతోషాల కోసం సైతాన్ ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. చిట్ట చివరికి దగ్గరికి వెళ్ళే లోపల ఆ సంతోషాన్ని మట్టుమయం చేస్తుంది. నీ కంటికి కనబడదు ఆ సంతోషం. నువ్వు పొందేది ఏదో పొందుకోవాలనుకుంటావు, కానీ ఏమీ పొందుకోలేము. చివరికి నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ జీవితాన్ని పతనం చేసుకోవాలి. నీ పాపము నిన్ను పట్టుకును. జాగ్రత్త, జాగ్రత్త. నేను బిడ్డ, ఈరోజు కన్నీరు కార్చి పశ్చాత్తాపం. దేవుడిచ్చిన సమయం ఇది. నువ్వు ఈ మాట కూడా వినకపోతే, బోధల చేత వినకపోతే, బాధల చేత దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దైవజనులను ఎందుకే వాడుకునేది? హెచ్చరిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు, అభయమిస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు, ఖండిస్తూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన బిడ్డల యొక్క మాటలు మీరు వినకపోతే దేవుని మాట వినట్టే. కానీ ఆ శిక్ష మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని మాట వినకుండా నువ్వు ఎన్నోసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. కానీ నువ్వు మాట వినకుండా కానీ ఉన్నావంటే పాపం వలన వచ్చు జీతము మరణం. ఖచ్చితంగా అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. నీ పాపములను పరిహరించే దేవుడు, నీ పాపములను మన్నించే దేవుడు. ఈ లోకములో పాపములను క్షమించే అధికారము యేసయ్యకు మాత్రమే ఉంది. నువ్వు ఎన్ని మార్గాలు వెతికినా, ఎన్ని దానా ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎంత డబ్బు నువ్వు ఇచ్చినా నీ పాపాలు పోవు. నీ పాపములు పోవాలంటే యేసు యొక్క రక్తం చేత కడగబడాలి. యేసు యొక్క రక్తం చేత కడగబడాలి. కనుక యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, ఆ పాపము చేత పట్టబడినటువంటి సాతాను నుండి నీకు విడుదలనిచ్చి దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.